ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్తే అండి. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సమాచారం తెలుసుకుందాం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం అంచనాకు కూడా అందని స్థాయిలో ఉందని, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ కూడా కష్టంగా మారిందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవడం, బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమే, కానీ రాష్ట్రం ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులలో గెలిచిన సభ్యులు సంతోషించే స్థితిలో లేరు. ప్రజల ఆకాంక్షలను తక్షణం తీర్చే మార్గము దొరకడం లేదు. దేశంలోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం. వీటన్నిటిని నేపథ్యంలో అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. వివిధ రంగాలకు జరిగిన పూర్తి నష్టాన్ని అంచనా వేయడం, వనరుల సమీకరణ, అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించడం సంక్లిష్టంగా తయారైంది. గత 5 ఏళ్లలో రాష్ట్ర అప్పులు రెట్టింపు కంటే మించిపోయాయి. ఆదాయం తగ్గింది. భారీ స్థాయిలో పేరుకుపోయిన జీతాలు, పింఛన్ల బకాయిలు, సుమారు 10 లక్షల కోట్ల రూపాయల రుణభారం, వాటి తిరిగి చెల్లింపులు, విద్యుత్ రంగ బకాయిలు, పౌర సరఫరాలు, ఇతర అప్పులు, అత్యవసర చెల్లింపులు కష్టతరంగా మారాయి అని వివరించారు. 2019-2024 మధ్య దుష్పరిపాలన, వ్యవస్థల విధ్వంసం, యంత్రాంగంపై కొరవడిన నమ్మకం కారణంగా పెట్టుబడిదారుల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతింది. దాన్ని తిరిగి నిలబెట్టడానికి ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారు అని తెలిపారు. మేధావులు, విద్యావేత్తలతో విస్తృత చర్చల ద్వారా ప్రస్తుతం సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించాలి. 2047 నాటికి వికసిత్ భారత్ అభివృద్ధి నమూనాలో భాగంగా స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రణాళికలు దీనికి దోహదపడతాయి. ప్రస్తుతం ఉన్న ఆందోళనకరమైన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని రాష్ట్ర పునర్నిర్మాణంలో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 తదితర హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: గత ప్రభుత్వ దుష్పరిపాలన, 5 ఏళ్లలో వ్యవస్థల విధ్వంసం, విపరీతమైన అవినీతికి సంబంధించిన వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలనే ఒత్తిడి కూటమి ప్రభుత్వంపై ఉంది. అందులో భాగంగానే నిధుల వినియోగంలో అంతరాలు, దుర్వినియోగం మూలంగా రాష్ట్ర ఖజానాకు వాటిల్లిన నష్టం, సహజ వనరుల దోపిడీ తదితర అంశాలను వివరిస్తూ సర్కారు శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాంక్షిస్తున్న ప్రజాహిత ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు 5 కోట్ల మంది ప్రజలు చూపిన సంకల్పాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. 2014-2019 మధ్యకాలంలో నవ్యాంధ్రప్రదేశ్ 13.5% సమ్మిళిత వార్షిక వృద్ధి సాధించింది. అభివృద్ధి పథంలో ప్రయాణానికి అంతా సిద్ధమైన తరుణంలో 2019లో పాలన మార్పు ఊహించని విఘాతం కలిగించింది. అప్పటికే విభజన భారాన్ని చూపిన రాష్ట్రం అసమర్థ పాలన కారణంగా మరో పెద్ద అపజయాన్ని చవిచూసింది. 2019-2024 మధ్య కొనసాగిన పరిపాలనతో ప్రజలు జీవించే స్వేచ్ఛ కోల్పోయారు. ప్రతీకార రాజకీయాలు రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధి అవకాశాలకు తీవ్రంగా దెబ్బతీశాయి. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా అనే అంశంపై న్యాయ విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టు కోరింది. బ్రాండ్ ఏపీ దెబ్బతింది. రాష్ట్ర విభజన వల్ల వాటిల్లిన నష్టం కంటే కూడా 2019-2024 మధ్య ప్రభుత్వ పాలన వల్ల జరిగిన నష్టాలు, హాని ఎక్కువ. గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసకర విధానాలని ప్రారంభించి 2024 జూన్ వరకు నిరంతరాయంగా కొనసాగింది. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తిగా పట్టాలు తప్పించింది. రివర్స్ టెండరింగ్ ప్రవేశపెట్టి అంగీకరించిన కాంట్రాక్టులని రద్దు చేసింది. నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న ఉద్దేశాన్ని నీరుగార్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే అత్యంత ప్రధానమైన అంశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో
బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. మునుపెన్నడూ లేని విధంగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో ఏకంగా 25,000 కేసులు దాఖలయ్యాయి. అనేక కేసుల్లో అధికారులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. కొన్ని కేసుల్లో వారిపై అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. కోర్టు ధిక్కారణ చర్యలకు గురయ్యారు. వారు బలిపశువులుగా మారారు. గత ప్రభుత్వం తీరు వల్ల బ్యూరోక్రసీ అవమానాల పాలైంది. ఇది పరిపాలనా యంత్రాంగంలో నిరుత్సాహానికి దారితీసింది. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఏపీ, తెలంగాణ హైకోర్టు ఉద్యోగుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. సురేందర్ గారు ఎంపికయ్యారు. ఈ కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా ఎస్. హరినాథ్ గారు, కార్యదర్శిగా హెచ్. ప్రద్యుమ్న కుమార్ గారు, సంయుక్త కార్యదర్శిగా ఆర్. అరుణ్ కుమార్ రెడ్డి గారు, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎండి మునిస్వామి గారు, బి. ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఏ. రజనీ గారు, కె. వెంకటేష్ గారు, మహమ్మద్ హమీద్ గారు, సిహెచ్. సరోజినీ బాయి గారు, బి. సుదర్శన్ గారు, సయ్యద్ రియాజ్ గారు ఎంపికయ్యారు. ఎన్నిక అనంతరం కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడైన జస్టిస్ కె. సురేందర్ గారిని సన్మానించారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. పంటల బీమా పథకాన్ని రైతులందరికీ అందేలా చూడాలని, విపత్తు సమయాల్లో వారికి న్యాయం జరిగేలా విధానాలు అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు గారు అధికారులను ఆదేశించారు. పంటల బీమాపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని సోమవారం సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల బీమా అమలుపై మంత్రులు అచ్చెన్నాయుడు, వయ్యావుల కేశవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అధికారులతో చర్చించారు. దిగుబడి వాతావరణ ఆధారిత బీమా పథకాలపై వివరాలు తెలుసుకున్నారు. మామిడికి కూడా బీమా వర్తింపచేయాలని చెప్పారు. పంటల బీమా అమలు, పరిహారం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.